జై హనుమాన్. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. శ్రీ ఆంజనేయుని బాల్యం, అపూర్వ వరాలు, అద్భుత శక్తి, వీటి వివరాలు తెలుసుకుందాం. ఆంజనేయుని బాల్యం ఈ ఒక్క వీడియోతో సరిపోదు, తప్పకుండా 4 వీడియోలు అవుతాయి. కాబట్టి ఏ వీడియోని వదలకుండా మొత్తం చూడండి. అప్పుడే శ్రీ ఆంజనేయం బలం మనకు అర్థమవుతుంది, బాల్యం మనకు తెలుస్తుంది. శ్రీరామదూత, జ్ఞానబల బుద్ధిశాలి. శ్రీ ఆంజనేయుని జననం ఒక్క దివ్య సంఘటన. వాయుదేవుని కుమారుడిగా అంజనాదేవి గర్భాన జన్మించిన హనుమంతుడు శ్రీ మహావిష్ణువు రామవతారంలో సహాయకుడిగా అవతరించారు. ఆయన బలం నుంచి అసాధారణ శక్తులతో నిండి ఉండేవాడు. హనుమంతుడి జననం ఒక దివ్య అవతారం. హనుమంతుడి జననం కేవలం భౌతికమైనది కాదు, అది అద్భుతమైన దివ్య శక్తుల సమ్మేళనం. ఈ భూమిపై శ్రీరాముని సేవకుడిగా ధర్మస్థాపనలో కీలక పాత్ర పోషించడానికి ఆయన అవతరించారు. దేవతల వరాల విశిష్టత. ఈయనకి బాల్యంలోనే హనుమంతుడు అద్భుతమైన శక్తులను కలిగి ఉన్నప్పటికీ ఆయనలోని దివ్యత్వం ఇంకా పరిపూర్ణం కాలేదు. దీనిని గుర్తించిన దేవతలు ఆయనకు ప్రత్యేక వరాలను ప్రసాదించారు. ఈ వరాలు భవిష్యత్తులో ఆయన చేసే మహాకార్యాలకు, ముఖ్యంగా రామాయణంలో ఆయన పాత్రకు మూలంగా నిలిచాయి. మరి దేవతలు ప్రసాదించిన వరాలు ఏమిటో? ఆ వరం శాప నివారణం విశేషం తెలుసుకుందామా? దేవత ఇంద్రుడి ఇచ్చిన వరం. తన వజ్రాయుధం వల్ల హనుమంతుడు గాయపడి మూర్ఛపోగా బ్రహ్మదేవుని దయతో ప్రాణాలు దక్కాయి. దీనిలో విశేషం హనుమంతుని అమరత్వాన్ని సూచిస్తుంది. వజ్రాయుధం కూడా ఆయన్ని సంహరించలేకపోయింది అని. ఇక వాయుదేవుడు ఇచ్చిన వరం తన తేజాన్ని, వేగాన్ని హనుమంతుడికి ప్రసాదించాడు. విశేషం వాయువుతో సమానమైన వేగం, శక్తి ఆయనకు అబ్బింది. దీనివల్లే సముద్రాన్ని లంఘించగలిగాడు. ఇక బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం, తన అస్త్రములతో హనుమంతుడిని బంధించలేరని వరం ఇచ్చాడు. బ్రహ్మాస్త్రం వంటి శక్తివంతమైన అస్త్రాలు కూడా హనుమంతుడిని పూర్తిగా నియంత్రించలేవని దీని అర్థం. ఇంకా చాలా ఉన్నాయి, తప్పకుండా తదుపరి వీడియోని చూడండి. జై హనుమాన్.